శ్రీ విద్యా గణపతయే నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు తేదీ 13/2/2025. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము వారము గురువారము తిథి పాడ్యమి. రాత్రి 7:53 వరకు కూడా పాడ్యమి తిథి ఉండి తదుపరి విధి తిథి వస్తుంది. నక్షత్రం మఘా నక్షత్రం. రాత్రి 8:48 వరకు మఘా నక్షత్రం ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. యోగం శోభయోగం. ఉదయం 7:34 వరకు శోభయోగం ఉండి తదుపరి అతిగండ యోగం వస్తుంది. కరణం బాలోకరణం. ఉదయం 7:23 వరకు బాలోకరణం ఉండి తదుపరి కౌలవకరణం వస్తుంది. వర్జం ఉదయం 8:11 ప్రారంభమై 9:52 వరకు ఉంటుంది. తిరిగి వర్జం తెల్లవారుజామున 5:29 ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటలకు ప్రారంభమై 10:48 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:48 ప్రారంభమై 3:36 వరకు ఉంటుంది. అమృత ఘడియలు సాయంకాలం 6:16 ప్రారంభమై రాత్రి 7:56 వరకు ఉంటాయి. రాహుకాలం మధ్యాహ్నం 1:41 ప్రారంభమై 3:07 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 7:30 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంకాలం 5:57 సూర్యుడు సంచరించేటటువంటి రాశి కుంభరాశిలోను, చంద్రుని యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈరోజు దక్షిణం వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు దక్షిణం వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఈరోజు స్వతంత్ర సమరయోధురాలైనటువంటి శ్రీ సరోజినీ నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం, అలాగే ప్రపంచ రేడియో దినోత్సవంగా కూడా ఈరోజు జరుపుకుంటారు. ఈరోజు ఉండేటటువంటి విశేషాలు విశిష్టతలు తెలుసుకున్నాం కనుక ఈరోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వరకు కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మానసిక అశాంతికి లోనవడం, చిన్న తరహా పరిశ్రమలు అవ్వచ్చు, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అవ్వచ్చు, విలువైనటువంటి వస్తువుల విషయంలో అజాగ్రత్త వలన కొంత నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. అలాగే వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కానీ లేదా మీ యొక్క వాహన కొనుగోళ్ళు అమ్మకాలు చేసేటటువంటి పరిస్థితుల్లో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది అని చెప్పుకోవచ్చు. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి విద్యా విధానాల గురించి కానీ లేదా వారి యొక్క భవిష్యత్తు విషయాల గురించి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది అనుకున్నటువంటిది కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి విధానం కనిపిస్తోంది అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు, ఏదైతే మీరు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కొంత ముందుకు వెళ్ళి ఏదైతే చేసేద్దాం అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారో దానివలన కొంచెం ఆర్థికంగా నష్టం వాటిల్లేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నటువంటి వారు పేరు గురించో మీ యొక్క గొప్ప గురించో లేదా అవతల వారి దగ్గర నుంచి ఏదో వస్తుంది అనేటటువంటి ఆశ కొద్దీ ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు లాంటివి ఈరోజు మీరు పెట్టకుండా ఉండడం అనేటటువంటిది చాలా మంచిది. నమ్మక ద్రోహాలు కలిగేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని మీ యొక్క ప్రవర్తన మార్చుకునేటటువంటి విధానంలో ఉంటే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ సమాజంలో ప్రముఖులతోటి పరిచయాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఆడవారి విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది అవసరం. బంధువులతోటి స్నేహితులతోటి శుభకార్యాల నిమిత్తంగా ధనాన్ని అధికంగా ఖర్చు పెడతారు. అలాగే ఉత్సాహంగా మీరు ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని అవతల వ్యక్తులు అనుకునేటటువంటిది మీకేదో విపరీతంగా ఆలోచించేస్తున్నారు, విపరీతంగా నా గురించి చూస్తున్నారు అని అనుకోలు, మీ గొప్పని ప్రదర్శిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయంలోకి మాత్రమే వెళ్తారు. ఈరోజు మీరు మధ్యలో కుటుంబ సభ్యులకు అలాగే స్నేహితులతోటి కూడా ఎంత ఖర్చు పెట్టినా స్వల్పమైనటువంటి వివాదాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది చాలా మంచిది. వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఈరోజు మీ యొక్క ప్రవర్తనను బట్టి వాటి నిర్ణయాలు అనేటటువంటి ఉంటాయి. ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొద్దిగా సమయం తీసుకునేటటువంటి అవకాశం, విద్యాపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈరోజు మీకు సర్వ విధాలా కూడా
పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను బయటపడడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ హయగ్రీవ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. విష్ణు దేవాలయంలో తులసి అర్చన చేయించడం వలన ఇంకా మంచి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ అనుకోని సంఘటనలు అనేటటువంటివి ఎదురవడం, ఎప్పుడో చేసినటువంటి చిన్న పొరపాటుకు ఇప్పుడు మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నామా, మన అధికారుల దగ్గర మన విలువ కోల్పోతున్నామా అనేటటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు మీరు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఆశించినటువంటి స్థాయి అందుకోలేగినటువంటి విధంగా కొద్దిగా ప్రయత్న లోపము అనేటటువంటిది కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసేటటువంటి పనుల యందు కానీ, చేస్తున్నటువంటి ప్రయత్నాల యందు కానీ ఒక రూపకల్పన అనేటటువంటిది లేకపోవడం, ఒక విధమైనటువంటి పట్టుదల అనేటటువంటిది కొద్దిగా సడలిపోవడం వలన కుటుంబ సభ్యుల విషయాల్లో కానీ, లేదా మీ స్నేహితుల వలన కానీ కొన్ని చులకన భావమైనటువంటి మాటలు మీ ద్వారా ఉపయోగం పొందినటువంటి వ్యక్తుల దగ్గర కూడా మీరు కొంచెం తక్కువయ్యేటటువంటి పరిస్థితి, అవకాశాన్ని కల్పించినటువంటి వారుగా ఈరోజు మీ ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి అని అనుకోవడం మీకు అది అనవసరం. మీ పని ఏంటి అనేటటువంటిది ఒక్కసారి మనం ఏ విధంగా ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సఫలీకృతం అవడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే మీరు అనుకుంటున్నారో అనుకూలమైనటువంటి విధంగా పూర్తి చేసేటటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఏదో ఒక విధమైనటువంటి కారణం వలన అవి అవాంతరాలు వాటిల్లేటటువంటి పరిస్థితి, ఒప్పందాలు చేసుకుందాం అనుకోవడం, నూతనంగా పెట్టుబడులు పెడదాం అనుకునేటటువంటివి ఈరోజు రేపు అన్నట్లుగా కొద్దిగా ఒడిదుడుకులుగా ఉండేటటువంటి పరిస్థితి, కొంత చిన్ననాటి మిత్రులతోటి, స్నేహితులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలగడం అనేటటువంటిది ఉంటుంది. ప్రధానంగా ఈరోజు అన్నదమ్ముల విషయంలో కానీ, ఆడపడుజుల విషయంలో కానీ, తోటి సహాయ ఉద్యోగస్తులతో కానీ చిన్నపాటి వివాదాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మాట్లాడేటటువంటి సమయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీరు అశ్రద్ధ అనేటటువంటిది ఎప్పుడైతే చేస్తున్నారో దానివలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కానీ అది అవసరాన్ని బట్టి మాత్రమే ఉంటుంది తప్ప అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు కనుక మీకు ఈరోజు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి శ్రీ దుర్గా ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుమంగలికి కొంత పసుపు కుంకుమ వస్త్రాన్ని దానం చేయడం వలన, లేదా సుమంగలి పూజ చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదా మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కానీ అభివృద్ధికి తావు అనేటటువంటిది ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రదేశంలో మీ మార్కు వేసుకునేటటువంటి విధంగా, మీకు ఒక గుర్తింపు కలిగేటటువంటి విధంగా మీ యొక్క ప్రయత్నాలను విస్తీర్ణం చేసేటటువంటి దానికి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీ అంచనాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమవుతాయి అనడంలో అతిశయోక్తి మాట లేదు. కొత్తగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, వ్యాపారపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, ఏదైనా సరే నూతనంగా ప్రారంభం చేసేటటువంటి పనులు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి విధంగా
పూర్తి చేయగలుగుతారు, దాని యందు సఫలీకృతం అవ్వగలుగుతారు అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రమంగా అధిగమించేటటువంటి విధంగాను, కొత్త రకమైనటువంటి ఆలోచన విధానంతో, కొత్త రకమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాత బాకీలు అనేటటువంటివి వసూలు అవ్వడం, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, పూర్వం ఉన్నటువంటి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా కొంత ఉపశమనం కలగడం, కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కూడా ఉపశమనం కలగడం అనేటటువంటిది జరుగుతుంది. ఈరోజు చివరిలో చేసేటటువంటి పనుల యందు కొద్దిగా మందగించేటటువంటి అవకాశం ఉంది కనుక చేసేటటువంటి పని యందు కొద్దిగా శ్రద్ధను అధికం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాల విషయం నిమిత్తంగా చేసేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసినటువంటివి, ప్రభుత్వపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏవైతే చెప్తున్నారో వాటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వలన అన్ని విధాలా కూడా కార్యసిద్ధి, కార్యజయము అనేటటువంటిది లభ్యం అవుతుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. పైన చెప్పినటువంటి సర్వ శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు రావడానికి శ్రీ కార్యసిద్ధి హనుమ అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఆకు పూజ, సింధూర పూజ అనేటటువంటి కార్యక్రమాన్ని చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అవాంతరాలు కలిగేటటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులతోటి, మీ ఇంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మీకు అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలగడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా వారి గురించి ఎక్కువగా ఆలోచన విధానంలోకి వెళ్ళడం జరుగుతుంది. మంచి చెడు అనేటటువంటిది ఆలోచించుకునేటటువంటి విజ్ఞత ఉన్నప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ప్రధానంగా మీకు ఉండేటటువంటి ఒత్తిడి వలన అవ్వచ్చు, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందు నా పని అయిపోతున్న తర్వాత మిగిలిన పని చూద్దాం అని అనుకుంటే కనుక కొంతవరకు మీ పనులు పూర్తవుతాయి, కానీ బయట వ్యక్తుల దగ్గర మీ యొక్క విలువ అనేటటువంటిది స్వల్పమైనటువంటి విధంగా తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇంటి నిర్మాణమైనటువంటి ప్రయత్నాల్లో కానీ, లేదా మీ స్థిరాస్తి విషయాల నిమిత్తంగా కానీ కొంత ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితులు, ఉద్యోగపరంగాను అలాగే వృత్తిపరంగాను కూడా కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాల వలన వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. వినకూడనటువంటి వార్తలు, చెప్పుడు మాటలు వినడం వలన ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. మీకు చెప్పేటటువంటి మాటల్ని, చేస్తున్నటువంటి పనుల్ని ఒక్కసారి మీకన్నా అనుభవం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా కొద్దిగా ప్రయత్నం చేసి తెలుసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ లాభదాయకమైనటువంటి స్థితి స్వల్పంగా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అదనపు పనిభారము అనేటటువంటిది అధికంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవేళ కొంతవరకు సాయంత్రం దాకా కొద్దిగా చివరికి ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నా చివరన కావలసినటువంటి వారి దగ్గర నుంచి కొంత శుభవార్త వినడం కానీ, కొంత ఆర్థికంగా లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పడడానికి దత్త స్తవాన్ని మీరు కనుక పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి దత్తాత్రేయ దేవాలయాన్ని కానీ లేదా శివాలయాన్ని కానీ దర్శించుకొని అభిషేకం కానీ పూజాది కార్యక్రమాలు కానీ చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిగా కలుసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలను చర్చించేటటువంటి అవకాశాలు,
అన్నదమ్ములతోటి, ఆడపడుచులతోటి స్థిరాస్తి వివాదాల పరిష్కారం నిమిత్తంగా అడుగులు వేయడం అనేటటువంటివి జరుగుతాయి. సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి పరిచయాలు పెరగడం, అలాగే ఇంటి నిర్మాణాది పనుల గురించి, ఇంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాల గురించి ఆలోచనలు, మాట మంతి జరిపేటటువంటి పరిస్థితులు, వాటికి సంబంధించినటువంటి కార్యరూపాన్ని దాల్చేటటువంటి అనుకూలమైనటువంటి విధానంగా మలుచుకునేటటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి, పాత రుణాలు తీర్చడానికి, మనం ఇచ్చినటువంటి బాకీలు రావడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుంచి ఉపశమనము అనేటటువంటిది కనిపిస్తోంది. అలాగే ప్రధానంగా చిన్న తరహా పరిశ్రమలు కానీ, లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నూతన పెట్టుబడులు అనేటటువంటివి అనుకూలమైనటువంటి విధానంగా ఉండే రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందులు కొంతవరకు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకుని మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం మీకు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే సన్నిహితుల నుంచి, ప్రధానంగా మీకు కావలసినటువంటి మిత్రుల నుంచి కొంత సహాయ సహకారాలు అందేటటువంటి అవకాశం ఉన్నా, మాట్లాడితే ప్రతిదానికి కూడా ఒకరి దగ్గరికి చేయి జాచేటటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలి అనేటటువంటి ఆలోచన ఈరోజు మీకు కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల నుంచి విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో లాభదాయకమైనటువంటి స్థితిని ఈరోజు మీరు పొందుతారు. మీరు ఈరోజు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి విధానంలో ఉండడానికి, అన్ని విధాల అభివృద్ధిని సాధించడానికి, పరిస్థితులు సానుకూలమైనటువంటి విధానంలో రావడానికి సప్త చిరంజీవ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా మీరు ఏదైతే చేద్దాం అని అనుకుంటున్న పనుందో వాటిని ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదో రకమైనటువంటి ఆటంకాలు, బంధువర్గాలతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడడం, మీ మాటకు విలువ పెరుగుతోంది అని అనుకోవడమే తప్ప అటువంటి పరిస్థితులు ఏమీ కనిపించకపోవడం, ఏదో రకమైనటువంటి సమస్యతోటి మీ యొక్క మనస్సులో మీకు ఒక ఖేదము, బాధ కలిగేటటువంటి అవకాశాలు, ఎంత చేస్తున్నా ఏం చేస్తున్నా నాకు విలువ లేదు అనేటటువంటి అనుమానం అనేటటువంటిది ఒక రకంగా మీకు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సమస్యలను పరిష్కారానికి మార్గాలు ఎదురు చూడటమే తప్ప వాటికి ఏ విధంగా చేస్తే పనవుతుంది అనేటటువంటి ముందడుగు వేసేటటువంటి ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విశేషమైనటువంటివి కానీ, ముఖ్యమైనటువంటి పత్రాలు కానీ, ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడో చోట పెట్టేయడం, విలువైనటువంటి వస్తువుల్లో కొంచెం అజాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది తెలుసున్న మీ మనస్సులో ఉండేటటువంటి కొన్ని అనుకోని కారణాల వలన మీరు ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం కాకుండా ఉండేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రయాణపరమైనటువంటి విషయాల్లో మితంగా మాట్లాడడం, మితంగా ప్రయాణం చేయడం, మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా కొంచెం ఎవరికైనా రాత్రిపూట ప్రయాణాలు కొంతవరకు దూరంగా ఉండడానికి మంచిది. అలాగే కుటీర పరిశ్రమలు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ ఆదరణ అనేటటువంటిది పెరుగుతుంది. ఆర్థికంగా కొంచెం సహాయ సహకారాల గురించి ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పని భారము అనేటటువంటిది పెరుగుతుంది. ఈరోజు మధ్యలో కొన్ని పనులు నిలిచిపోయే అవకాశాలు కూడా కొంత కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. చేసేటటువంటి ప్రయత్నాలు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ అవేవి కూడా చేద్దాం చూద్దాం అనేటటువంటి దాంట్లోనే ఉంటాయి తప్ప అంతగా ఆశాజనకంగా ప్రయత్నం చేసేటటువంటి ఫలితాలు కనిపించటం లేదు. సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులతోటి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం, కొంత మార్పు అనేటటువంటిది ప్రారంభం అవడం జరుగుతుంది. మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి
అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మహాశాస్త అనుగ్రహ కవచం అనేటటువంటిది పారాయణ చేసి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని కానీ లేదా ఎక్కడైనా దగ్గరలో ఉండేటటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ దర్శించుకుని తద్వారా మీరు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. అక్కడ పూజాది కార్యక్రమాలు చేసుకుని గణపతికి కొద్దిగా బెల్లాన్ని నివేదన చేయడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన పాత బాకీలు వసూలవడం, స్త్రీ మూలకంగా ధనయోగాన్ని పొందడం, కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అనేటటువంటివి అందడం, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ అధికారుల నుంచి మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం, మీ పనికి గుర్తింపు, అన్ని విధాల అభివృద్ధి, ఆనందదాయకమైనటువంటి స్థితి, కావలసినటువంటి ప్రదేశాలకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి కూడా చేసేటటువంటి ప్రయత్నాల్లో లోపం లేకుండా చేస్తారు. తద్వారా మీరు సభా పూజనీయులుగా ఉన్నతమైనటువంటి శిఖరానికి అధిరోహించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాత మిత్రుల్ని బంధువుల్ని కలుసుకుంటారు. సన్నిహితులతోటి సహకారంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని విధాలా ఉండేటటువంటి ఎవరితో ఉండేటటువంటి వివాదాలనైనా సరే పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నాలు ఈ రోజు నుంచి ప్రారంభించి వాటిలో ఉండేటటువంటి అవరోధాలన్నింటినీ కూడా నిర్మూలన చేసుకుని నిదానంగా పని పూర్తి చేసి సఫలీకృతమై ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయ నిమిత్తంగా కానీ ఏ విధమైనటువంటి లోకా లేకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఈరోజు చాలా ఉత్తేజపరమైనటువంటి విధానంలో ఉంటారు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, సర్వ విధాలా కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం జరుగుతుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి, పైన ఉదాహరించినటువంటి సమస్తమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి మీరు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా గ్రామదేవత దేవాలయాన్ని కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకుని అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, సహస్రనామార్చన, అలాగే విశేషమైనటువంటి ఖడ్గమాలార్చన చేయించడం, మీరు ప్రధానంగా శ్రీ మంగళచండికా స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఎప్పటి నుంచో కోర్టుపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు, స్థిరాస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వివాదాలు అవ్వచ్చు, వాటన్నింటి నుంచి కూడా కొంత పరిష్కారానికి అవకాశాలు, వాటి ద్వారా ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు అధికంగా ఈరోజు కనిపిస్తున్నాయి. దూరపు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి మీకు అనుకూలమైనటువంటి శుభవార్తలు వినడం, ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు ఈరోజు మీకు అనుకూలమైనటువంటి విధంగా రావడం, లేదా పెట్టుబడి నిమిత్తంగా వచ్చేటటువంటి స్థితి కానీ, ఎప్పుడో ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా చేసినటువంటి ధనం కొంత చేతికి రావడం కానీ, ఈ రకంగా కొంత ఆర్థిక పరిస్థితి అనేటటువంటి దాంట్లో ఉన్న ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిలో కొంత మెరుగు అనేటటువంటిది కనిపిస్తుంది. చేసేటటువంటి పనుల యందు, చేస్తున్నటువంటి వృత్తి యందు అవరోధాలు అనేటటువంటివి కలిగినప్పటికీ వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీ ఆలోచన విధానంతో, మీ పనిలో ఉండేటటువంటి చాకచక్యంతో అన్నింటినీ కూడా రూపుమాపి మీకంటూ ఒక గుర్తింపు పొందేటటువంటి అవకాశం ఈరోజు మీకు ముఖ్యంగా కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే వివాదాలు కానీ, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు కానీ దూరం అవుతాయి. వివాహ విషయంలో కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ చేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. మాట పట్టింపులు ఇప్పటిదాకా ఉన్నటువంటి తొలగుతాయి, అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు ప్రారంభంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా ఇబ్బందిగా స్వల్పంగా ఉన్నప్పటికీ
పోను పోను సూర్యుడు ఏ విధంగా అయితే ప్రభావవంతంగా పెరుగుతూ ఉంటాడో అలాగా సమస్యలు కూడా పటాపంచలైపోయి అన్ని విధాల అనుకూలత అనేటటువంటిది ఈరోజు మీకు ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా సమసిపోతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అవ్వచ్చు, ఏ విధమైనటువంటి ప్రతికూలాలు కూడా లేకుండా సాఫీగా చాలా ఆనందదాయకంగా ఈ రోజంతా కూడా గడుపుతారు. చాలా విశేషమైనటువంటి ధన యోగాన్ని పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభిద్దాం అనుకున్నా, లేదా పెట్టుబడులు పెట్టి వృత్తిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకునేటటువంటి ప్రయత్నాలు చేసిన, కొత్త రకమైనటువంటి ఆలోచన దృక్పథంతో వెళ్లాల్సి వచ్చిన ఈరోజు కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా అది సఫలీకృతం అవుతుంది అని తెలియజేస్తూ, ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మరింత అభివృద్ధిదాయకంగా ఉండడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా మహాలక్ష్మి దేవాలయాన్ని కానీ, లేదా శివాలయాన్ని కానీ, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకొని కుంకుమార్చన చేయించడం, అలాగే అక్కడ ఉండేటటువంటి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి ప్రదక్షిణాలు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను, పనుల విషయాల నిమిత్తంగాను కొంత వాయిదా వేసేటటువంటి తత్వాన్ని మానుకోవలసినటువంటి పరిస్థితి. దీర్ఘకాలికంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, రుణ ప్రయత్నాలు అవ్వచ్చు, కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఆర్థిక రుణాలు అనేటటువంటివి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్పులు జరుగుతున్నాయి తప్ప అది తీరింది అని అనుకోవడం మీ యొక్క అమాయకత్వం. అది దృష్టిలో పెట్టుకుని నడుచుకోండి. అలాగే ఇంటి వాతావరణం కొంచెం అశాంతిగా ఉండడం, ప్రతి పని కూడా ఆలస్యంగా చేస్తూ ఉండడం, బద్ధకంగా కూర్చోవడం, వాయిదా వేస్తూ ఉండడం, ఈ రకమైనటువంటి మనస్తత్వం వలన ఇబ్బంది పడేటటువంటిది మీరే అనేటటువంటిది గుర్తుంచుకోండి. అలాగే ఇంటికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని అనుకోని సంఘటనలు జరగడం, అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, విరోధపూర్వకమైనటువంటి వాతావరణం మీ చుట్టూ ఒక వలయంలా ఏర్పడేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. తద్వారా కొంత ఉపశమనం కలిగినప్పటికీ అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది తప్ప అంత విశేషమైనటువంటి విధంగా ఉండదు అనేటటువంటిది గుర్తించండి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినా సరే పని ఒత్తిడి, పని భారము అనేటటువంటిది మరీ పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు అనేటటువంటివి వాయిదా వేసుకోవాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మోకాళ్ళకు కానీ, అరికాళ్ళకు సంబంధించి కానీ, కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అనేటటువంటివి బాధ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి, అలాగే మీ యొక్క సన్నిహితుల దగ్గర నుంచి కొంత దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు అనేటటువంటివి కొంతవరకు లభ్యమవుతాయి. వాటిని అందిపుచ్చుకుని ఆధ్యాత్మికంగా కొంత బలాన్ని పెంచుకునేటటువంటి విధానంలో వెళ్ళండి. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పెట్టుబడికి కావలసినటువంటివి ఎవరో ఒకరు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. వ్యాపార విషయం నిమిత్తంగా విస్తృతంగా చేసేటటువంటి ప్రయత్నాలు, విస్తరించేటటువంటి దానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు కొద్దిగా వాయిదా వేసుకోవడం, అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు మీకు ఉండేటటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర విజయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం వలన, వెంకటేశ్వరుడికి తులసి అర్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మీకు సంబంధం లేని విషయాల నిమిత్తంగా అవమాన భారము అనేటటువంటిది కలగడం, ఇతరుల వలన కొంత మీ యొక్క సమయాన్ని, మీకుండేటటువంటి ఆర్థికపరమైనటువంటి విషయంలోనూ లోటుపాట్లు ఏర్పడడం,
వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవ్వడం వలన వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి విషయాల్లోనే మీ పనిని వాయిదా వేసేటటువంటి విధంగా ఉండడం, వాటన్నింటినీ అధిగమిద్దాము అని అనుకుంటూనే ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తుంటే ఏదో రకమైనటువంటి విధంగా ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆశించినటువంటి రీతిలో మీరు ధనాన్ని సంపాదించకపోవడం, కొన్ని ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని చికాకులు ఏర్పడడం, గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో అనుకూలత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితుల నిమిత్తంగా కొంత ధనాన్ని రుణరూపకంగా అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు అనుకూలమైనటువంటి విధంగా ఉన్న పూర్తి చేసేటటువంటి సమయానికి ఏదో రకమైనటువంటి వివాదంతో కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితులు, అలాగే అనుకూలమైనటువంటి విధంగా సాగుతున్నటువంటిది ఎవరో ఒకరు ద్వారా ప్రధానంగా స్త్రీ మూలకంగా కొద్దిగా సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములతోటి ఆడపడుచులతోటి చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కంటికి శిరస్సు అంటే తలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అశ్రద్ధ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోందనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అనుకూలతలు పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి విధానంలో ఉన్న కొన్ని లోటుపాట్లు అనేటటువంటివి మీకు ఉండేటటువంటి పని మీద ఉండేటటువంటి అశ్రద్ధ వలన కొన్ని లోపాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు మీకు అన్ని విధాల శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, పైన ఉదహరించినటువంటి ఇక్కట్ల నుంచి బయటికి రావడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే సంఘంలో గౌరవ మర్యాదల గురించి, అలాగే మీ పరపతిని వృద్ధి చేసుకోవడం గురించి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ ఈరోజు సఫలీకృతం అవ్వడానికి అడుగులు పడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క స్థిరాస్తిని వృద్ధి చేసుకునే విషయాల్లో కానీ, మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి గురించి ఆలోచన విధానం గురించి కానీ, ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వేగవంతంగా పూర్తి చేయగలిగేటటువంటి అవకాశాలు, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సకాలంలో పెట్టుబడులు పెట్టడం కానీ, సకాలంలో స్పందించడం కానీ, సకాలంలో మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కానీ మంచి అవకాశాలు ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆ యొక్క పని సఫలీకృతం అవడం, నిరుద్యోగస్తులకు పరమేశ్వర అనుగ్రహం వలన పరిపూర్తిగా ఉద్యోగ సఫలీకృత ఏర్పడేటటువంటి అవకాశాలు, నూతన అవకాశాలు అనేటటువంటివి అందిపుచ్చుకుంటారు. అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరంగాను నవ్వుతో ఉత్సాహంగాను ఈ రోజునంతటినీ కూడా గడుపుతారనడంలో అతిశయోక్తి లేదు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మికమైనటువంటి ధన యోగము అనేటటువంటిది కలుగుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది ప్రధానంగా లభిస్తుంది. కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అటు వ్యాపారపరంగా అవ్వచ్చు, వ్యవసాయ పరంగా అవ్వచ్చు, వృత్తిపరంగా అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, ఏ విషయంలో చూసినా సరే ఆశించినటువంటి విధంగా అనుకూలించేటటువంటి ఫలితాల్లోనే సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ శుభాన్ని ఆనందాన్ని పొందేటటువంటి విధంగానే ఈ రోజంతా మీరు నడుస్తుంది అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు ఏ విషయం నిమిత్తంగానైనా సరే వారికి ఉద్యోగం అవ్వచ్చు, విద్యాపరమైనటువంటి విషయాల్లో అవ్వచ్చు, అన్ని విధాలా కూడా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. పైన ఉదాహరించినటువంటి సమస్తమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి గురు కవచాన్ని పారాయణ చేయడం, నవగ్రహ దేవాలయంలో 27 ప్రదక్షిణాలు చేసి పశుపక్ష్యాదులకి గోవులకి ఏదైనా సేవా కార్యక్రమం లాంటిది చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు.
పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఏ పని అయితే అనుకుంటున్నారో, ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో వాటన్నింటి యందు కూడా లాభదాయకమైనటువంటి స్థితి. విజయ ఢంకా అనేటటువంటిది ప్రతి రంగం వారు ఈరోజు మోగిస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అధిక లాభదాయకమైనటువంటి స్థితిని ఈరోజు మీరు పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. మీరు ఏదైతే ఆశించారో అవన్నీ కూడా అనుకూలమైనటువంటి విధానంలో మారడం, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మీకు అనుకున్నటువంటి ఆశాజనకమైనటువంటి విధానంలో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆధ్యాత్మికంగా మంచి సేవా కార్యక్రమాలు చేయడం, నలుగురికి ఉపయోగపడేటటువంటి పనుల్లో ముందుండి నడిపించడం అనేటటువంటివి ఈరోజు ప్రధానంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, కుటుంబం నుంచి అటు విద్యాపరమైనటువంటి సంస్థ నుంచి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విధాలా కూడా మీకు ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులే, గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి విధానంలోనే మీ యొక్క పరిస్థితి ఈరోజు విశేషంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా మార్పులు చేర్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు, నూతన పరిశ్రమలు ప్రారంభం చేద్దాం అనుకునేటటువంటిది, ప్రభుత్వపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగి అనుకూలమైనటువంటి పరిస్థితిగా ప్రోత్సాహపరమైనటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. ఈరోజు మధ్యలో కుటుంబ సభ్యులతో అకస్మాత్తుగా ఆకస్మికమైనటువంటి కలహాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వాయిదా వేసుకోవాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నదమ్ములతోటి ఆడపడుచులతోటి సఖ్యత అనేటటువంటిది కలుగుతుంది. రాజకీయ వర్గాల నుంచి ఉన్నతమైనటువంటి పదవి యోగాన్ని పొందేటటువంటి అవకాశాలు కూడా ఈరోజు నూతనమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం అనేటటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సర్వ విధాలా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనడంలో అతిశయోక్తి లేదు. మొత్తం మీద ఈరోజు మీకు సర్వ విధాలా కూడా పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి, మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీ దక్షిణామూర్తి అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయించి గోసేవ గోపూజ చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.